నా పేరు జ్యోతి, మాది హనుమాన్ జంక్షను. నాకు పెళ్ళి 14 సంవత్సరాలు. ఫస్ట్ పాప తర్వాత మళ్ళీ పిల్లలు లేడు నాకు. పాపకు 14 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, కానీ నాకు పిల్లలు లేడు. మా ఆయన తాగేసేసి నీకు ఒక పిల్లేను, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు గొడ్డుపోయావు, నువ్వు ఒక పిల్లతోనే ఉంటావు, అది ఇది అని అంటూ ఉండేవాడు. నాకు తెలీదు. జంక్షన్ నుంచి అన్నయ్య వాళ్ళు వెళ్తూ ఉండేవాడు అంటే ఇస్సాక్ అయ్య గారి దగ్గరికి. నాకు తెలీదు. అన్నయ్య వాళ్ళు నాకు చెప్పాడు. చెప్తే నేను ఒక నెల వెళ్ళాను. వెళ్తే 2వ నెలలోనే నాకు కన్సీవ్ అయ్యా. నేను 3వ నెలలో నాకు తెలిసింది. ఆ 3వ నెలలో అబార్షన్ కూడా జరిగింది. నేను అయినా ఇస్సాక్ అయ్య గారి ప్రార్థన వదిలిపెట్టలేదు. ఇంతమంది సాక్ష్యం చెప్తున్నాడు కదా, నా జీవితంలో కూడా కాడి నుంచి అడిగిద్ది. పాపకు 14 సంవత్సరాల తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. నీ దగ్గరికి వచ్చిన తర్వాత అది అబార్షన్ అయిపోయింది. మళ్ళీ నువ్వు ఇస్తావని నమ్మకంతో వచ్చాను. మొదటగా నీ పని చేస్తే తర్వాత మీ పని చేస్తారా అని అయ్యగారి వాక్యం ద్వారా చెప్తూ ఉండేవాడు టీవీలో. అలాగే నేను మొదటగా స్పాన్సర్ చేసుకున్న 7 నెలలకి నేను కన్సీవ్ అయ్యాను. పాప కడుపులో పడింది. నార్మల్ డెలివరీ అయ్యింది. నార్మల్ డెలివరీ అయిన తర్వాత కొన్నాళ్ళు పాపకు బాగోలేదు. నిమ్మన్నాడు, అది ఇన్ఫెక్షన్ చేరింది రక్తంలో అన్నాడు. నేను ప్రార్థన చేసుకున్నా. నాకైతే ఎవరూ లేరయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, నీ మీద ఆధారపడి ఉన్నాను. మరి నాకు 14 సంవత్సరాల తర్వాత ఇస్సాక్ అయ్య గారి ప్రార్థన ద్వారా కలిగింది ఆ బిడ్డ. ఇస్సాక్ అయ్య గారి ప్రార్థన పెట్టుకున్నాను. నువ్వు నీ బిడ్డలు బాగోలేదని నువ్వు చిందిస్తున్నావా, నువ్వు ఏడుస్తున్నావా, నువ్వు బాధపడుతున్నావా అని ఇస్సాక్ అయ్య గారి టీవీలోంచి చెప్పడం జరిగింది. నేను అన్నాను, అవునయ్యా, నా బిడ్డ బాగోలేదు, పెద్ద హాస్పిటల్ ఏమన్నాడు, నాకైతే రూపాయి లేదయ్యా, నా దగ్గర నన్ను ఆదరించేవాళ్ళు ఆదుకునేవాళ్ళు లేడు, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. నువ్వు భయపడొద్దు, నువ్వు చింతించొద్దు, ఏడవద్దు అని ఒక్కటే చూస్తూ ఉన్నాడు నాకు. నేను ఇంకా దేవుడి మీద ఆధారపడి ఉన్నాను. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. నేను ఆ రిపోర్ట్లు చూపించాను. ఎన్ఆర్ హాస్పిటల్ ఏమన్నా ఆమె ఏ నిమ్ము లేదమ్మా, మొత్తం నార్మల్గా వచ్చేసినాయి, రిపోర్ట్లు కూడా ఏమీ లేదు, పిల్ల బాగుంది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమె.